మనం కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? దివ్య అండి. దివ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కుక్కట్పల్లి అండి. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి చూస్తున్నాను, అదే సార్తో మాట్లాడదామని. ఓకే అండి, డాక్టర్ అన్వేష్ రెడ్డి గారు ఆర్థో స్పెషలిస్ట్ అండి. మీకు మోకాలకు సంబంధించి లేదంటే కీళ్ళ నొప్పులకు సంబంధించి వెన్నుముక్కకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. ఖచ్చితంగా అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్. నా ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్ సార్. ఓకే. అండ్ నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాను. సో యూజువల్లీ మేము అప్ అండ్ డౌన్ స్టేర్స్ ఎక్కడం దిగడం కామన్ గా అవుతుంటుంది. ఈ మధ్యలో ఏమవుతుందంటే కాళ్ళు అనేది లెఫ్ట్ లెగ్ విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది సార్, మోకాళ్ళ దగ్గర. ఓకే. అయితే అది పెయిన్ కొంచెం యాంకిల్ నుంచి మోకాళ్ళ నుంచి పైన వరకు వెళ్ళిపోతుంది, అంటే థై హిప్ బోన్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ అది తిమ్మిరెక్కుతుంది సార్. ఓన్లీ లెఫ్ట్ లెగ్? నడుస్తూ నడుస్తూ కొంచెం లాంగ్ నడిస్తే తిమ్మిరెక్కుతుంది, మళ్ళీ ఒక 5 minutes రెస్ట్ ఇచ్చి మళ్ళీ నడిస్తే ఓకే అవుతుంది, అంటే పెయిన్ అలాగే ఉంటుంది. ఓకే, లెఫ్ట్ లెగ్ కదా మీరు అన్నట్టు? సార్. యా, ఓకే. సో నడుము నొప్పి ఏమైనా ఉందా? నడుము నొప్పి ఏం లేదు సార్, అది నడుస్తుంటేనే. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యూజువల్లీ ఇట్లా కాలు కింద నుంచి పైకి నొప్పి వస్తూ తిమ్మిర్లు కూడా వస్తున్నాయంటే యూజువల్లీ ప్రాబ్లమ్స్ స్పైన్లో ఉండొచ్చమ్మా. ఒకసారి ఎగ్జామిన్ చేసి ఎక్స్రే ఎంఆర్ఐ తీపిస్తే బెటర్. ఓకే, అంటే లెఫ్ట్ లెగ్ మాత్రమే సార్, మళ్ళీ రైట్ లెగ్ పెయిన్ ఉండదు. లెఫ్ట్ లెగ్ మాత్రం చాలా పెయిన్ వస్తుంది, అంటే కొంచెం లాంగ్ ఒక 1 kilometer నడిచినా సరే పెయిన్ పెరుగుతూ పెరుగుతూ మోకాళ్ళ నుంచి పెరుగుతూ అలా హిప్ బోన్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయి తిమ్మిరికి ఆగిపోతున్నాను నేను, తిమ్మిరెక్కుతుంది ఆటోమేటికల్లీ. సో అదే మీరు చెప్పినట్టు మీ ప్రాబ్లమ్స్, మీ కంప్లైంట్స్ వింటే మోస్ట్లీ అది స్పైన్ ప్రాబ్లం లాగే అనిపిస్తుంది. ఒకసారి ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తే బెటర్. అంటే స్పైన్ ప్రాబ్లం ఉంటే ఇది అవుతుందా సార్? అవును, యూజువల్లీ స్పైన్ ప్రాబ్లం ఉంటేనే హిప్ నుంచి యాంకిల్ దాకా పెయిన్ రావడం, ఇంకా తిమ్మిర్లు పట్టడం ఇవి జరుగుతాయి. అంటే మనం ఎగ్జామిన్ చేయందే ఎగ్జాక్ట్ గా చెప్పలేం, బట్ మీ కంప్లైంట్స్ బట్టి చూస్తే అలానే అనిపిస్తుంది. అంటే యూజువల్ గా మనం దీనికి ఏ విధంగా తీసుకొస్తారు, పాజిటివ్ అండ్ నెగిటివ్? అంటే మరి ఇది ఎక్కువైపోయి సివియర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా నెగ్లెక్ట్ చేస్తే? అట్లా ఉండదు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నారు? అంటే ఒక ఫ్యూ మంత్స్ అని కూడా గుర్తులేదు, 3 months అని చెప్పొచ్చు నేను దాదాపు. బేసికలీ వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి వస్తే ఎగ్జామిన్ చేసి చూద్దాం, చూసిన తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ అనేది యూజువలీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంత సివియర్గా ఉండకపోయి ఉండొచ్చు, బట్ అయినా ఒకసారి మనం ఎగ్జామిన్ చేయందే కాంట్ బి వెరీ షూర్. ఓకే సార్, అంటే స్టెప్స్ ఎక్కడం దిగడం లాంటివి ఏమైనా ప్రివెంట్ చేసుకోమంటారా, లేకపోతే ఏమైనా ప్రివెంట్ తగ్గించుకోగలిగితే బెటర్. కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయలేరు, బట్ తగ్గించుకోగలిగితే బెటర్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్.